దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ఈ ఉదయకాల సమయంలో ఆత్మకోనదిన ఆహారం అనే కార్యక్రమంలో భక్తిహీనత దాని ఫలాలు భక్తిహీన చరిత్ర గురించి మనం చెప్పుకుందాం. ఈరోజు మరొక చరిత్ర గురించి చెప్పుకుని ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవుని కొన్నాను మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఉదయకాలం మళ్ళీ కలుసుకోవడానికి మీ మాటలు వినడానికి సహాయం చేశారు. మీ మాటలు మాకు తెలియజేయండి, మమ్మల్ని స్వస్థపరచండి. కేవలం వాక్యం వినేవారు కాకుండా వాక్యాన్ని బట్టి ప్రవర్తించే మనస్సు తండ్రి మాకు దయచేయమని, సమయోచిత జ్ఞానం మాకు దయచేయమని, వింటున్న వారికి కృప అనుగ్రహింపచేసి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు పేరిట మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల భక్తిహీనత దాని యొక్క ఫలం, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది? ఇది చరిత్ర, ఇది భక్తిహీనుల చరిత్ర, ఇది చరిత్ర మన చరిత్ర, మన విశ్వాసఘాతకుల చరిత్ర, ఇది మనము కలిగిన భక్తిహీనపు చరిత్ర. ఇది తెలుసుకుంటున్నాము అని అంటే కారణం ఒకటే, ఇది మనం తెలుసుకొని దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి, దేవుని ప్రకారంగా మనం జీవించాలని ఉద్దేశంతో ఈ మాటలు చెప్పుకున్నాం. బాధ కలిగి సంఘాన్ని చూసి, సమాజాన్ని చూసి బాధ కలిగి చెబుతున్న మాటలు ఇవి. నేను ఏ విషయాన్ని చెబుతున్నా అది ముందుగా సంఘములో, సమాజంలో బాధపడిన మాటలు చెప్తూ ఉంటాయి. అనుభవించిన తర్వాతనే ఆ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఏం జరుగుతుందో సంఘములో, సమాజంలో అది చెప్పటానికే నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగమే ఈ భక్తిహీనుల వెనుకలాలు. చూద్దాం ఈసారి మరొక భక్తిహీనత గురించి చెప్తాను. భక్తిహీనత అనే స్థితి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే రక్షణలోనికి రాడు, రక్షింపబడటానికి ప్రయత్నము చేయడు. లోకంలో, క్రైస్తవ లోకంలో సాగుతుంది, ప్రార్థన పాపము చేయనివ్వదు, పాపము ప్రార్థన చేయనివ్వదు. దేవుని సన్నిధి ఉంటే నిన్ను పరిశుద్ధుడుగా మారటానికి అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధి లేకపోతే నువ్వు పరిశుద్ధుడిగా జీవించలేవు. పాపము నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు. దేవుని సన్నిధి పాపం నిన్ను చేయనివ్వదు. అది దేవుని సన్నిధిలో ఉన్న క్వాంటిటీ, క్వాలిటీ, గ్రేట్నెస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం ఇది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము మన జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నా పరుగులు తీసే పదంగా మన కాలు మారిపోవాలి, మన మనసు మారిపోవాలి. నిజమే, ఈ భక్తి దేవుని సన్నిధి ఎక్కడ ఉంది వెతుక్కోవాలి. యెహోవా దొరుకు కాలమున మీరు ఆయన వెతకండి. దేవుడు దొరికే కాలమున మీరు ఆయన వెతకండి. దేవుడు దొరకని కాలం కూడా ఉంది. అదే మన చావు తర్వాత దేవుడు నీకు దొరకడు. ధనవంతుడికి దేవుడు దొరకలేదు చావు తర్వాత. చావుకు ముందు దేవుడు దొరికిన లెక్క లేదు ధనవంతుడికి. దేవుని సన్నిధి కోసం పరుగులు తీయాలి. ఆ పరుగు ఎల్లప్పుడూ కూడా సిద్ధమై ఉండాలి దేవుని సన్నిధి కోసం. లేదా భక్తిహీనుడిగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుని సన్నిధికి రాలేవు అనే సంగతి మీకు తెలియాలి. బైబిల్ ఎంత కటువుగా మాట్లాడుతుందో ఒకసారి బైబిల్కి వెళ్ళిపోదాం. చూడండి, యోబు గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనములో, ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నువ్వు దేవుని మందిరానికి, దేవుడు ఉన్న చోటికి, దేవుని ఆరాధన సేవ ఉన్న చోటికి ఎందుకు రాలేక నువ్వు ఉన్నావు అని అంటే భక్తిహీనత. అంటే భక్తిహీనత నిన్ను దేవుని వద్దకు వెళ్ళనివ్వకుండా నిన్ను ఆటంకపరుస్తుంది, నిన్ను బంధించేస్తుంది. నువ్వు బంధింపబడుతున్నావు, నువ్వు ఒక బానిసగా మారిపోయావు.
సమాజంలో ఉన్న వస్తువులకి, సమాజంలో ఉన్న మనుషులకి, సమాజంలో ఉన్న ఎందుకు పనికి రాని పనులకు నువ్వు బానిసగా మారిపోయావు గనక దేవుని సన్నిధికి నువ్వు తెగించలేకపోతున్నావు. ఎక్కడ ఉంది దేవుని సన్నిధి? ఎక్కడ ఉంది దేవుని యొక్క ప్రభు యొక్క ఆరాధన? ఎక్కడ ఉంది ప్రభు యొక్క స్తోత్రము అని చెప్పేసి పరుగులు తీసే క్రైస్తవుడు కావాలి దేవునికి, పరుగులు తీసే భక్తులు కావాలి దేవునికి. దేవుడు తనకు ఏర్పరచుకున్న సంగతి మీకు తెలియాలి, మనకు తెలియాలి. ఈరోజు బైబిల్ ఏం చెబుతుంది చూడండి. ఇది రక్షణార్థమైనదగును. ఏది రక్షణార్థమైనది? ఏమండి, దేవుని సన్నిధిలో ఉండటము రక్షణార్థమైనది. దేవునితో ఉండటము రక్షణార్థమైనది. ప్రభుకు స్తోత్రం చేద్దామా, లేకపోతే మన పనుల్లో ఉందామా? దేవుణ్ణి సేవిద్దామా, లోకపు సేవలో ఉందామా? దేవుణ్ణి స్తుతిద్దామా, లేదంటే సెల్ ఫోన్లో మునిగిపోతూ పనికి మనల్ని రీల్ చూసుకుని బతికేద్దామా? ఏంటి ప్రయోజనం? దేవుని సన్నిధి ఎగ్గొట్టి దేవుని సన్నిధి రాకుండా మనుషులతో సెల్ ఫోన్లో మాట్లాడడం వల్ల నీకు ఏంటి ప్రయోజనం? రక్షణ కోల్పోతావు. రక్షించబడే స్థితిని నువ్వు కోల్పోతావు. ఏమంటే మనుషులతో ఉంటే నిన్ను వదిలేస్తారు, నిన్ను మోసం చేస్తారు, దగా చేస్తారు. ఎందుకో పనికిరాని వాడదానిగా నిన్ను లెక్క చేస్తారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గమనించావా నువ్వు? దేవుడి కంటే నేను ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు ఉన్నారయ్యా? దేవుని కంటే ఎక్కువ నీ కోసం ప్రాణం పెట్టిన వీరులు ఎవరున్నారయ్యా? దేవుడు చెబుతున్నాడు కదా, ఇదిగో నా ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నాను, నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను. ఈ లోకంలో ఉన్నవారు నీ కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకో. వాక్యం చెప్తుంది. భక్తిహీనుడు రాతిగింపలేడు దేవుని సన్నిధికి. ఏమండి, చాలామంది ఆదివారపు ఆరాధనలకు రాలేకపోతున్నారు, శుక్రవారపు ప్రార్థనకు రాలేకపోతూ ఉన్నారు, బైబిల్ క్లాసులకు రాలేకపోతూ ఉన్నారు. ఏమండి, ప్రభు యొక్క సభలకు రాలేకపోతున్నారు. ఏమండి, ఎక్కడికైనా వెళ్ళిపోయే మనిషి ఈరోజు ప్రభు సన్నిధికి రాలేకపోతున్నారంటే అది భక్తిహీనత. అది గుర్తించుకోండి. ఆ భక్తిహీనత పర్యవసానం ఎలాగుంటుందంటే రక్షణ భాగ్యాన్ని నువ్వు కోల్పోతావు. ఏమండి, బైబిల్ ఏం చెబుతుంది చూడండి. ఆయన సన్నిధిని 15వ వచనంలో ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచుకుందును. ఏమండి, ప్రభు సన్నిధిలో మన ప్రవర్తన న్యాయముగా మారిపోతుంది, రక్షణార్థంగా మారిపోతుంది, నీతిగా మారిపోతుంది. ఏమండి, వాక్యము బైబిల్, ఆయన సన్నిధి, ఆరాధన, పాటలు, ఇవన్నీ పరిశుద్ధుల సహవాసం, ఇవన్నీ అండి మనల్ని చక్కటి వారిగా మార్చేస్తాయండి. లోకంతో ఉంటే, సెల్ ఫోన్తో ఉంటే, మనుషులతో ఉంటే నిన్ను బానిసలుగా చేస్తారు, నిన్ను వాడుకుంటారు, నీ ధనమును వాడుకుంటారు, నీ శీలాన్ని వాడుకుంటారు, నీ సమయాన్ని వాడుకుంటారు, నిన్ను విసిరి పారేస్తారు. ఇస్తరాకులా నిన్ను వాడుకుని విసిరి పారేస్తారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకే చెబుతున్నాను, ఈ మాటలు నీకే చెబుతున్నాను. ప్రభు సన్నిధి కోసం పరుగులు తీస్తావా? నీ లోకంలో నిన్ను అభాషుపాలు చేసేవారి కోసం పరుగులు తీస్తావా? నేను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళిపోయి దేవుని పనిలో ఉంటూ ఆయన సన్నిధిని కలిగి ఉంటావా? లేదా ఏమండి, కొంతకాలము నీ కడుపు నింపే పనిలో ఉంటూ నీ దేహాన్ని పోషించుకుంటూ ఉగ్రతకు నీవే సమర్పించుకుంటావా? ఈ మాటలు నీకే చెబుతున్నాను. ఈ మాటలు నీకే. ఆలోచన చేస్తావా? నిరర్ధకం చేసుకుంటావా? ఒకసారి ఆలోచించే. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాను. నన్ను చంపిన, ఏమండి, చావు ఎదురవుతున్న దేవుని సన్నిధి కోసం పరుగులు తీయాలి. అటువంటి వారు బైబిల్లో కనబడుతున్నారు. ఎవరయ్యానంటే కోరహు కుమారులు తమ జీవితంలో ఏం కోల్పోయారో తెలుసు. తండ్రిని కోల్పోయారు. ఎలా కోల్పోయారు? తండ్రి ఏం చేశాడనంటే, ఏమండి, దేవునికి, సేవకులకి వ్యతిరేకంగా మారిపోయి పదవులను ఆశించారు. నశించిపోయే పదవులను ఆశించి నశించిపోయారు. నా తల్లిదండ్రులు
మేము అలా కాకుండా ఉండాలని చెప్పేసి ఆశిస్తే దేవుణ్ణి ఆశిస్తాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు మా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కోసం ఆశపడ్డ మనుషులు కోరాహు కుమారులు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని సన్నిధి ఎక్కడుంది? ఆయన మందిరం ఎక్కడుంది? ఆయన వాక్యము ఎక్కడుంది? ఆయన స్తుతి ఎక్కడుంది? ఆయన ఆరాధన ఎక్కడ ఉంది? పరుగులు తీసిన మహాశయులు కోరాహు కుమారులు అయితే ఈరోజు భక్తిహీనుడిగా ఉంటున్న నీవు ఎందుకు రాలేకపోతున్నావు? ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రాలేదు. ఒక వారం దేవుని సన్నిధిలో ఉంటావు, ఒక వారం దేవుని సన్నిధిలో ఉండలేకపోతావు. నువ్వు చేసే ఘనకార్యాలు ఏంటంటే ఫోన్లో బిజీగా ఉంటున్నావా? సమాజంతో బిజీగా ఉంటున్నావా? ఏమంటే రోగం వచ్చిందని చెప్పి షాకులు చెబుతున్నారా? బాధ ఉందని చెప్పి షాకులు చెబుతూ ఉన్నారా? సమాజంలో ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, పేరంటం ఉంది, చావు ఉంది, ఏమండి షాకులు చెబుతూ ఉన్నారా? ఆలోచన చేసుకోండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ మాటలు మీకే. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రతి వారు కూడా ఉగ్రతకు లోనవుతారని సంగతి గుర్తించుకోనండి. ఒకనాడు కయ్యను దేవుని సన్నిధిని కోల్పోయాడు. దిక్కు లేని వాడుగా తిరుగుతూ దేశ దిమ్మరగా మారిపోయాడుగా మనకు బైబిల్లో కనబడుతుంది. కయ్యను వంటి వారమే మనము ఉండరాదు. మనము కయ్యను వంటి వారమే వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని ద్వేషించి ఏమంటే దుర్మార్గుడిగా మారిపోయాడు. ఏమంటే తమ్ముని హత్య చేసి భక్తిహీనుడిగా మారిపోయాడు. భక్తిహీనుడు దేవుని సన్నిధికి రాలేడు. ఎప్పుడు రాలేడు. వ్యాధి వచ్చినా రాలేడు, బాధ వచ్చినా రాలేడు, ఏమండి చచ్చిపోతూ కూడా రాలేడు అనే సంగతి మీకు తెలుసా? కనుక యోబు గ్రంథంలో చెప్పుకుంటున్నమాట, భక్తిహీనుడు దేవుని సన్నిధికి రాలేడండి, ప్రార్థన చేయలేడండి, వాక్యము వినలేడు. ఏం మిగులుతుంది నీకు లాభం ఏంటి? నీ జీవితాన్ని కోల్పోతా, రక్షణ కోల్పోతా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము ఉగ్రత నుంచి. రక్షింపబడటానికి ఒకే ఒక మార్గము దేవుని సన్నిధి. అది ఆశ్రయపురం లాంటిది. అది ఆశ్రయపురము. పాపములో ఉండకుండా, నువ్వు పాపముతో ఉండకుండా దేవుని కాపుదల ఉండే ప్రభు సన్నిధిని ధిక్కరిస్తున్నావంటే నువ్వు పాపిగా బ్రతకటానికి నిర్ణయించుకున్నావు. భక్తిహీనుడిగా బ్రతకడానికి నువ్వు నిర్ణయింపబడ్డావు. కనుకనే ఆ సన్నిధి నీకు దక్కటం లేదు, రావటం లేదని సంగతి గుర్తించండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచన చేసుకోండి. ఇది వార్నింగే అనుకుంటారో, లేకపోతే సందేశమే అనుకుంటారో, లేదు అంటే దేవుని ఉపదేశమే అనుకుంటారో, ఇది మీ కొరకే. ఇది మీ కొరకే ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుని సన్నిధి కంటే డబ్బు, దేవుని సన్నిధి కంటే లోకంలో ఉన్నవాళ్ళు, దేవుని సన్నిధి కంటే గొప్ప సంగతులు ఏవీ లేవు అని గుర్తించి నేడైనా మారు మనసు పొంది ఇక నుంచైనా ప్రభు సన్నిధి కోసం తహతహలాడిపో. ఆసక్తి ఎందు ఏమండి మాంజులు కావద్దు. నువ్వు దేవుని సన్నిధి అంటే నీకు మందబుద్ధి వచ్చేస్తుంది. ఎందుకు మాంద్యుడుగా నువ్వు సోమరిగా ఎందుకు మారిపోతూ ఉన్నావు? ప్రభు సన్నిధి అంటే ఎందుకు సోమరిగా మారిపోతున్నావు? అదే లోకంలో బాగానే తిరుగుతూ ఉన్నావు కదా, లోక పనులు బాగానే చేస్తూ ఉన్నావు, చదువులో బాగా ఉన్నావు, ఉద్యోగంలో బాగానే ఉన్నావు, పెళ్లి దగ్గర బాగానే ఉన్నావు, సమాజంలో బాగానే ఉన్నావు. ఎందుకయ్యా వాక్యము అనగానే, ప్రార్థన అనగానే, ఆరాధన అనగానే, ప్రభు సన్నిధి అనగానే ఎందుకయ్యా సోమరిగా మారిపోతున్నావు? నువ్వు సోమరిగా మారిపోయావు అని అంటే అది నీలో ఉన్న భక్తిహీనత. అది నిన్ను చంపేస్తుంది, నీకు రక్షణ లేకుండా చేస్తుంది. ప్రభు ఉగ్రత నీ మీద నిశ్చయముగా రావటానికి ఈ యొక్క భక్తిహీనత పనిచేస్తున్న సంగతి గుర్తించి మేల్కోవయ్యా. నా మాటలు ముగిస్తున్నా. భక్తిహీనుడు అనే సన్నిధికి రాలేడు. పాపం చేసేవాడు ప్రభు సన్నిధికి రాలేడు. ప్రభు సన్నిధి ఉన్నాడు, పాపం ఎన్నడూ చేయలేడు.
ప్రభు సన్నిధితో బతుకుదాం, ప్రభు సన్నిధిలో ఎదుగుదాం. ఒక నీటి ఓట పక్కన ఉన్న మొక్క ఎదుగుతుంది, ఫలిస్తూ ఉంది కదా, మంచి ఫలాలను ఇస్తుంది కదా. దేవునిలో మనం ఎదుగుదాం, మంచి ఫలాలను ఫలిద్దాం, దేవునిని ఆనందపరుచుదాం. మన యజమాని ఆయన. నిత్య జీవానికి వారసులుగా మారదాం. రక్షణ పొందండి. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణ కావాలంటే ప్రభు సన్నిధి నీకు కావాలి. ప్రభు సన్నిధిని కోరుకుంటావా? లోకాన్ని కోరుకుంటావా? లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని వాక్యము చేసేవాడు నిరంతరం నిలుచునని వాక్య భాగం చెబుతుంది. నిలిచిపోతావా? లేకపోతే మధ్యలోనే లేచిపోతావా, హరించిపోతావా? నీకే నేను వదిలిపెడుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, నీకు ఉండాలి మహిమ ఆగ్రహం చెల్లిస్తుంది. ఎందరో నీకు తండ్రి ఆదివారం రావటం లేదు, శుక్రవారం రావట్లేదు, సభలకు రావట్లేదు, పనులకు రావటం లేదు. కేవలం వారు పని పాటల్లో మునిగిపోయారు, రాలేకపోతున్నారు. తండ్రి నీ సన్నిధికి వారు తెగించలేకపోతున్నారంటే కారణం ఒకటే, భక్తిహీనత వారిలో మెండుగా ఉంది కనుక రాలేకపోతున్నారు. తండ్రి ఈ విషయం వారికి అర్థం కావాలి, మాకు అర్థం కావాలి. మేము మార్చుకోవాలి మన జీవితాన్ని. నీ వాక్యంతో సరి చేసుకుని తండ్రి మేము మంచిగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే మాటలు విన్నారో భక్తిహీనత వారిలో ఉంటే వారిని స్వస్థపరచమని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే మాటలు వింటున్నారో వినబోతున్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ భక్తిని దించి వారు విడిపించి నీ సన్మార్గములు నడిచే భాగ్యం దయచేయమని, మీరే మహిమ పొందుకోమని, సంఘంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయమని, గ్రామాన్ని స్వస్థపరచమని, నాయకులను స్వస్థపరిచి బాగు చేయమని క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి దేవుని కాపుదల సదాకాలం కలుగును గాక. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.